హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగిన క్వశ్చన్, సార్ నాకు శాలరీ ఎంత వస్తున్నా సరే నేను డబ్బులు సేవ్ చేయలేకపోతున్నా, వస్తున్న డబ్బంతా ఖర్చు అయిపోతుంది, అసలు సేవింగ్ ఎలా చేయాలో అర్థం కావట్లా, వచ్చేదే కొంచెము అది మొత్తం ఖర్చు అయిపోతుంది, మంత్ ఎండింగ్ వచ్చేవరకు బాగా టైట్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కడో ఒక్కడ అప్పు చేస్తున్నా, ఫ్రెండ్ సర్కిల్లో ముఖ్యంగా ఒక 5,000 10,000 ఇట్లా అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా కాకుండా నేను మంత్ ఎండింగ్లో కూడా ఎంతో కొంత మిగిలించాలి, లేదు అంటే ఒక సేవింగ్ కొంచెం సేవ్ చేయాలి, దీనికి ఏమైనా ఆప్షన్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు మనం ఒక మంచి టిప్ తెలుసుకుందాం. ఓకే, అది ఎలా సేవ్ చేయాలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మిస్ అవ్వకుండా చూడండి, మీకు అద్భుతమైన క్లారిటీ వస్తుంది, సేవింగ్స్ కోసం మంచి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చివరి దాకా ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మంత్ ఎండింగ్కి వచ్చారు, రూపాయి మిగలట్లే, బట్ దాన్ని సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలో మీకు అర్థం కావట్లా, మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. దానికోసం మనం శాలరీ వచ్చిన దగ్గర నుంచి మనం ప్రతిదీ ఫోన్పే, జీపే ఇవన్నీ వాడుతున్నాం కదా. ఇవి వాడుతున్నప్పుడే ఒక చిన్న సేవింగ్ సెటప్ రెడీ చేసుకున్నాం. అదేంటంటే, మీరు ఒక 100 రూపాయలు ఈరోజు ఖర్చు చేశారనుకోండి, ఆ 100 రూపాయలలో ఒక 10 రూపాయలు మీరు 100 రూపాయలు చేశారు, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొచ్చి ఒక డబ్బాలో వేసేయండి. అదే 1000 రూపాయలు ఖర్చు చేశారనుకోండి, 100 రూపాయలు పక్క తీయండి. ఇలా ప్రతిసారి ఖర్చు చేసినప్పుడు దాంట్లో ప్రతి 100లో ఒక 10 రూపీస్ సేవింగ్ తీసేయండి. మంత్ ఎండింగ్కి వచ్చేవరకు ఇది మీకు మళ్ళీ అవసరానికి ఉపయోగపడుతుంది. లేదా అసలు సేవ్ చేయలేకపోతున్నాం అనుకుంటున్నారు కదా, ఈ సేవింగ్ మీకు నెమ్మదిగా క్యూములేట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఒక లంసం చూడడానికి స్కోప్ ఉంటుంది. సేవింగ్ మొత్తం ఒకటేసారి నా శాలరీ అంతా ఖర్చు చేసినాక నేను సేవింగ్ తీస్తానంటే సాధ్యం కాదు. ఒక చిన్న అమౌంట్ కనుక తీసుకుంటే మీకు సేవింగ్ హ్యాబిట్ వస్తుంది. ఆ అమౌంట్ తోటి మీది ఒక చిన్న అవసరమైన వెళ్తుంది. దీనికోసం ఒకవేళ అన్ని డిజిటల్ పేమెంట్లే చేస్తున్నాం కదా సార్, మనకి ఇప్పుడు ఈ డబ్బాకి మళ్ళీ 10 రూపాయలు నేను యాడ్ తీసుకురావాలి, ఎక్కడ పెట్టాలంటే నేను ఒక ఆప్షన్ తీసుకొచ్చా. ఆప్షన్ ఏంటంటే జార్ యాప్. ఈ యాప్లో మీరు రోజు ఒక 10 రూపాయలు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ యాప్ 2021 జూన్లో స్టార్ట్ అయింది. దాదాపుగా ఒక 9 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2024కి వచ్చే వాళ్ళకి 2 కోట్ల మంది కస్టమర్ బేస్ ఉంది, అంటే ట్రాన్సాక్షన్స్ 2 కోట్ల మంది చేస్తున్నారు. మామూలుగా నేను ఏ యాప్ని ఎక్కువగా ప్రమోట్ చేయను, అది స్టాండర్డ్ యాప్ అయితే తప్ప. నేను దీని గురించి రీసెర్చ్ చేసి ఈ యాప్ ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది, దీని రేటింగ్ ఎంత ఉంది, దీంట్లో సేవ్ చేసుకుంటే మీకు మినిమం ఖర్చులకు ఎలా ఉపయోగపడుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఒక ట్రస్టెడ్ యాప్నే మేము ముందుకు తీసుకొచ్చా. ఈ యాప్ ఏంటంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ యాప్. మనం ఒక 10 రూపాయలతో కూడా డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ యాప్లో మనం ఏమేమి చూద్దామంటే, ఎలా సెటప్ చేసుకోవాలి, రెండోది దీన్ని మనం ఆటో సెటప్ కూడా చేసుకోవచ్చు. రోజుకు నేను ఒక 100 రూపాయలు డిజిటల్ గోల్డ్ కొంటాను అంటే ఆటో సెటప్ చేస్తే ఎవ్రీడే 100 రూపాయలు మీ అకౌంట్ నుంచి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోద్ది. రెండోది, మీకు ఉన్నప్పుడు కొంచెం ఆటో సెటప్ కాకుండా ఉన్నప్పుడల్లా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. మూడోది, విత్డ్రా చేసుకునే ప్రాసెస్ కూడా ఇందులో చూపిస్తాం. నాలుగోది, మనం సేవ్ చేసిన అమౌంట్ తోటి అక్కడ నగలు కొన్ని ఉంటాయి, అక్కడ కొన్ని జ్యువెలరీ ఉంటాయి. మీకు సేవ్ చేసిన అమౌంట్ తోటి ఆ జ్యువెలరీ కూడా ఆఫర్లో వచ్చేటి కొనవచ్చు. తర్వాత దీంట్లో రిఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ 5 ఆప్షన్స్ మనం చూడబోతున్నాం. సో స్టెప్ బై స్టెప్ యాప్ ఇన్స్టాలేషన్ ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్దాం. ప్లే స్టోర్లో జార్ యాప్, మీకు ఇక్కడ ఈ యాప్ కనబడుతుంది కదా, దీన్ని ఓపెన్ చేసా. చూడండి, దీని రేటింగ్ వచ్చేసి 4.7 స్టార్ రేటింగ్ ఉంది, అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో మీరు కూడా చెక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే ముందుకెళ్ళండి. సో యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నా. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు ఇలా స్టార్ట్ యువర్ జర్నీ అనే ఆప్షన్ వస్తుంది, ఇది క్లిక్ చేసాము. మీ మొబైల్ నెంబర్ వస్తుంది, సెండ్ ఓటీపీ. సో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలో చేయండి. సో ఇలా మీకు మొబైల్ నెంబర్ తోటి ఓపెన్ అయిపోతుంది. సో కంపల్సరీ ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి. దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డైలీ సేవింగ్స్ ఆప్షన్. అంటే రోజుకు ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా, రోజు 10 రూపాయలు అంటే నెలకి 300 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఏం చేయొచ్చు, రోజు మీకు గుర్తుండట్లేదు, దాంట్లో రోజు మీ అకౌంట్ నుంచి 10 రూపాయలు పోవడం కుదరట్లేదు అనుకోండి, ఆటో పే సెటప్ చేసుకోవచ్చు. మీరు అమౌంట్ సెట్ చేసి ఓకే ఆటో పే కొట్టి ఫోన్పే నుంచో జీపే నుంచో సెలెక్ట్ చేసుకొని
లేదా అదర్ యూపీఐ పేమెంట్స్ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని ప్రొసీడ్ పేమెంట్ అని కొట్టేస్తే దాంట్లో నుంచి అమౌంట్ కట్ అయిపోతాయి. దీంట్లో మనం డైలీ సేవింగ్ ఆటో సెటప్ చేసాం కదా, ఈ డైలీ సేవింగ్ 10 రూపీస్ చేయొచ్చు, 20 రూపీస్ చేయొచ్చు, 30 రూపీస్ చేయొచ్చు, మీ ఇష్టం. డైలీ మీ అకౌంట్ నుంచి ఆటో సేవ్ ఎంత కావాలని పెట్టుకోవచ్చు. ఒకవేళ డైలీ సేవింగ్ కాకపోతే వీక్లీ సేవింగ్ ఆప్షన్ ఉంటుంది, లేదు మీరు మంత్కి ఒకసారి చేసుకుంటారంటే మంత్లీ సేవింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మంత్లీ ఎస్ఐపి ఎలా చేసుకుంటామో మనం డిజిటల్ గోల్డ్లో కూడా అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ గోల్డ్కి 2001 నుంచి కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్న యాప్ ఇదన్నమాట. సో డైలీ, వీక్లీ, మంత్లీ ఆప్షన్ ఏదైనా ఆప్షన్ మనం చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో స్టెప్ ఇన్స్టెంట్ సేవింగ్. అంటే ఇవాళ మీరు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టారు, ఓకే కదా, 100 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇమీడియట్గా మీకు ఒక బేకరీకి వెళ్ళారు, ఫ్రెండ్స్తో పాటు బేకరీకి వెళ్ళారు, టీ తాగారు, 100 రూపాయలు అయిపోయింది, మీరే ఫోన్పే చేశారు. ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే ఈ యాప్ ఓపెన్ చేసి సేవ్ ఇన్స్టెంట్లీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఎంత ఖర్చు పెట్టింది 100 కదా, దానికి ఎక్స్ట్రా మనం ఎంత సేవ్ చేయాలనుకుంటున్నాం, మీ అకౌంట్లో నుంచి 10 రూపీస్ సేవ్ చేసుకోవాలి. 10 రూపీస్ కొట్టండి, ఓకే. సో 10 కొట్టేసి పే ఇన్స్టెంట్లీ. పే ఇన్స్టెంట్లీ అంటే అది మన యూపీఐకి కానీ, ఫోన్పే కానీ, జీపే కానీ అడుగుతుంది, ఓకే. నేను జీపే నుంచి తీసుకుంటున్నాను, ఎందుకంటే అన్ని నా ట్రాన్సాక్షన్స్ అన్ని జీపే నుంచే నడుస్తున్నాయి అనుకుందాం. గూగుల్ పే తీసుకుందాం, గూగుల్ పే నుంచి యాడ్ చేసేసుకుందాం. నెల మొత్తానికి వచ్చేవరకు ఒక 10,000 జీపే, ఫోన్పేలో చేసుకుంటూ వచ్చారు. ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ కూడా చేశారే అనుకుందాం. మీ శాలరీ ఎంత, 30,000 అనుకుందాం. 30,000 అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశారు. 30,000లో 10%, అది చేసిన ప్రతిసారి 10 రూపాయలు, 100కి 10 రూపాయలు సేవ్ చేసుకుంటూ వచ్చారు. 30,000లో 10% అంటే 3,000 లాస్ట్ మంత్ ఎండింగ్కి వచ్చేవరకు చిల్లరగా క్యుములేట్ అయిపోయి ఉంటుంది. సో ఇన్స్టెంట్ పేమెంట్ కూడా ఇది చాలా ఈజీ అవుతుంది. స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి ఆఫర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు ఒక మినిమం 10 రూపీస్ డిజిటల్ గోల్డ్ కొన్నారనుకోండి, ఇది దాదాపుగా 20 రూపీస్ మీకు ఒక గోల్డ్ యాడ్ చేస్తుంది, ఓకే. అలాగే 50 రూపీస్ కనుక మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఎక్స్ట్రా ఇంకొక 15 రూపాయలు యాడ్ చేస్తుంది. ఇట్లా కొన్ని ఆఫర్స్ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్, మరి ఇంత సేవ్ చేస్తున్నాం, ఇవి తీసుకోవడం ఎలా, ఓకే. సో తీసుకోవడానికి విత్డ్రా ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు, ఓకే. సో విత్డ్రా ఆప్షన్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీ అమౌంట్ అకౌంట్కి వచ్చేయాలా, లేదా దీంతో ఏమైనా నగలు కొంటారా. ఫస్ట్ నగలు తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ వచ్చింది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, అందులో ఉండే నగలు తీసుకోవాలనుకుంటే సో మీరు జ్యువెలరీ మీద కొట్టవచ్చు. కొన్ని ఆర్నమెంట్స్ కనబడుతూ ఉంటాయి, ఈ ఆర్నమెంట్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా మన అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలనుకోండి, విత్డ్రా సేవింగ్ ఇన్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఇలా ఇందులో సేవ్ చేసిన మనీని ఎప్పుడంటే అప్పుడు మన యూపీఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. దీని నుంచి మనం ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు. ఎలా అంటే దీంట్లో మీకు స్పిన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓకే. సో ఈ స్పిన్ చేస్తూ ఒక కూపన్ వచ్చింది, ఈ కూపన్తో కూడా మనం మన డిజిటల్ గోల్డ్ తీసుకోవచ్చు అనమాట. లాస్ట్ వన్ వచ్చేసి రిఫర్ అండ్ ఎర్న్, ఓకే. ఇది వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసి ఆ రిఫరెన్స్ మీద కూడా డిజిటల్ గోల్డ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక డైలీ ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీరు ఇంకెక్కడన్నా సేవ్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఫిజికల్ మనీ ఉంటే సేవ్ చేయొచ్చు, లేనప్పుడు ఈ యాప్ని వాడవచ్చు. ఈ యాప్లో ఏం చేస్తారు, ప్రతి 100 రూపాయలు ట్రాన్సాక్షన్ చేయగానే ఇమీడియట్గా ఈ యాప్ ఓపెన్ చేయండి, ఆ 100 రూపాయల మీద 10 రూపాయలు డిజిటల్ గోల్డ్ కొనండి. మళ్ళీ ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే డిజిటల్ గోల్డ్. ఇట్లా మీరు ఒక రూల్ పెట్టుకోండి, అది 100కి 10, 100కి 5, 100కి ఎంత అనేది మీరు ఒక రూల్ పెట్టుకోండి. నేను మినిమం 10 రూపాయలు చెప్తున్నా, కనీసం 10% సేవింగ్ చెప్తాను నేను. మామూలుగా అయితే చాలామంది 20% అంటారు. లేదు, ఒక హ్యాబిట్ చేసుకుందాం, 10 రూపీస్ని ప్రతి 100 రూపాయల ట్రాన్సాక్షన్కి ఎక్స్ట్రా 10 రూపీస్ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఏ చిన్న ట్రాన్సాక్షన్ చేసినా ఇలా చేసుకుంటూ పోతే చివరికి వచ్చేవరకు మీకు ఒక డిజిటల్ గోల్డ్ క్యుములేట్ అవుతుంది. ఇందులో మీకు ఇంకేమన్నా డౌట్స్ వస్తే ఇక్కడ మీకు సపోర్ట్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది చూడండి, ఓకే. ఈ సపోర్ట్ ఆప్షన్ మీద మీకు ఏ డౌట్ ఉన్నా వాళ్ళతోటి చాట్ చేసి మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. నేనైతే దాదాపుగా ఒక 1.5 year నుంచి వాడుతున్నా, నాకు పెద్ద ఇబ్బంది ఏమో అనిపించలేదు. నా ట్రాన్సాక్షన్ కూడా చాలా ఈజీగా ఉంది. సో మీరు చిన్న అమౌంట్ స్టార్ట్ చేస్తే హ్యాబిట్ మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని నేను చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఒక రూపాయి సేవ్ చేసుకొని మంత్ ఎండింగ్లో ఇబ్బంది పడకుండా లేదా సేవింగ్ హ్యాబిట్ని అలవాటు చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.